చేసిన ఆనరబుల్ మినిస్టర్ శ్రీ అడ్డూ లక్ష్మణ్ గారు, చొప్పదండి కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారు, ఆర్టీఓ గారు, ఇక్కడ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎదురుగా ఉన్న ప్రెస్ మిత్రులు, మిగతా అందరికీ కూడా నమస్కారం. మనకి 29వ తారీఖున మనకి అగ్ని ప్రమాదం అనేది జరగడం జరిగింది. మనము నెక్స్ట్ ఇమ్మీడియట్గా కూడా ఇక్కడ మనం విజిట్ చేయడం జరిగింది. మనకి శాసనసభ్యులు కానీ మంత్రివర్యులు కానీ అందరికీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడము, మనం విజిట్ చేయడం కూడా జరిగింది. సో ఏమైతుంది, మనం ఇమీడియట్గా కూడా గవర్నమెంట్ దీని ప్రకారం మనం 5,000 ఇవ్వాలి. బట్ ఇంకా ఎక్స్ట్రా కూడా ఇస్తే ఇక్కడ పరిస్థితి బాగాలేదని దీంట్లో మనకు ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక 6 లక్షల రూపాయలు అనేది మనకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇమీడియట్గా కాంపెన్సేషన్ అనేది ఫర్ ద ఇమీడియట్ అంటే నెక్స్ట్ 2-3 డేస్ పరంగా వాళ్ళు ఎక్కడ ఉండాలో, ఎక్కడ పడుకోవాలో కూడా లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న దగ్గర ఉన్న మనం ఒక హాల్ ఒకటి మేనేజ్ చేసి అక్కడ ఫుడ్ ఒకటి చూసుకొని ఇమీడియట్ కాంపెన్సేషన్ అనేది మనము 6 lakhs అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా కూడా వితిన్ 1-2 డేస్లో ఒక్కొక్కరికి కూడా ఎంత డ్యామేజ్ అయింది అనేది మనం స్టేట్ గవర్నమెంట్ పంపించాల్సి ఉంటుంది. సో పంపించడానికి ఇక్కడ చూస్తే అక్కడ ఏం లేదు, అంతా కాలిపోయిన బూడిది మాత్రమే ఉంది. సో అప్పుడున్న దాని ప్రకారం అప్పుడున్న మనం ఇంకా టీమ్స్ వేసి అక్కడ ఉన్న మనుషులతో మాట్లాడిపించి అక్కడ ఎంక్వైరీ చేసి సుమారుగా మనము కాలిపోయిన బూడిదని చూసి మనం ఎంత అయింది, డ్యామేజ్ అయింది అనేది మనం చెప్పడం కష్టం. కాకపోతే మన టీమ్స్ 1-2 సార్లు పంపించి మల్టిపుల్ మెంబర్స్తో మాట్లాడిపించి సుమారుగా ఒక నెంబర్కి మనము తీసుకొచ్చి ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఎన్ని ఫ్యామిలీస్ మనకి అయ్యారు, ఎన్ని ఫ్యామిలీకి ఎంత డ్యామేజ్ జరిగింది అనేది మనము ఎస్టిమేషన్స్ అనేది మనం తీసుకొని రావడం జరిగింది. అయిన తర్వాత మనం స్టేట్ గవర్నమెంట్కి రాసి తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా కూడా స్టేట్ లెవెల్లో కూడా ఫాలోఅప్ చేయడం వల్ల మనకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సుమారుగా 83 లక్షలు అనేది శాంక్షన్ అయ్యి చెక్ రావడం జరిగింది. అలాగే డిజాస్టర్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిజాస్టర్ ఫండ్ నుంచి సుమారుగా ఇంకొక 29 లక్షలు అనేది మనకి అది కూడా శాంక్షన్ అయ్యి చెక్స్ కూడా రావడం జరిగింది. సుమారుగా ఇప్పటిదాకా కూడా మనం 38 ఫ్యామిలీస్ ఇనిషియల్లీ మాకు దృష్టికి వచ్చి మేము తీసుకున్న డేటా 32 ఫ్యామిలీస్, తర్వాత లాస్ట్ మినిట్లో చుట్టుపక్కల ఉన్న మా ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ కాలిపోయి పొగల వల్ల అని చెప్పి యాడ్ అయిన ఒక 5 ఫ్యామిలీస్ కలుపుకొని 38 ఫ్యామిలీస్ కూడా ఇప్పటిదాకా 1,20,00,000 దాకా అనేది మనం డిమాండ్ ఇమీడియట్గా రిలీఫ్ ఇవ్వబోతా ఉన్నాం. ఇది కాకుండా మనం ఇమీడియట్గా కూడా నెక్స్ట్ 2-3 రోజుల్లోనే మనం మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగిందండి. మనకి గవర్నమెంట్ లెవెల్లో మనకి స్త్రీనిధి లోన్స్ కానీ, లేకపోతే మహిళా శక్తి లోన్స్ కానీ, లేకపోతే చిన్న వ్యాపారులు కాబట్టి ముద్రా లోన్స్ కానీ ఇప్పించుకోవడానికి కూడా మనం ఇమీడియట్గా కూడా 2-3 దఫాలుగా కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కూడా మాకు కొద్దిగా టైం కావాలి, ఇప్పుడే మేము డిజాస్టర్లో ఉన్నాము అని చెప్పి మేము అప్లికేషన్ కూడా తీసుకొని పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా మీరు లోన్లు పెట్టుకోవాలంటే మీ అప్లికేషన్ మా దగ్గరే ఉన్నాయి, మా ఎల్డిఎం కూడా ఉన్నారు, ఇక్కడే కూడా ఉంటారు. సో ఈ కాంపెన్సేషన్ అమౌంట్తో పాటు మీరు ఇప్పటికి కూడా లోన్లు అర్హులందరూ ఉన్నారు కాబట్టి ముద్రా లోన్ కానీ, స్త్రీనిధి లోన్ కానీ, లేకపోతే ఈ మన మహిళా సంఘాల లోన్లు కూడా ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. ఒక 5 అప్లికెంట్స్ ఇంట్రెస్ట్ చూపించడంతో ఇప్పుడే మనం స్టేజ్ మీద ఒక 10 లక్షల రూపాయలు అంటే 5కి సుమారుగా 2 లక్షల రూపాయలు, ఇంకొక 10 లక్షల రూపాయలు కూడా మనము మహిళా శక్తి లోన్లు కూడా శాంక్షన్ ఇమీడియట్గా చేస్తున్నాము. అవి కూడా ఇప్పుడే మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉన్నాం. సో ఇప్పుడు మీరు ఎవరైతే 38 మంది ఫ్యామిలీస్ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అమౌంట్తో ఇంకా అవసరమైతే లోన్స్ మేము సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. తీసుకొని మళ్ళీ ఇమీడియట్గా స్టార్ట్ చేసి మళ్ళీ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.